వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచర్ల మండలం, రొంపిచర్ల పంచాయతీ లక్ష్మీనారాయణ కాలనీలో గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ ఇళ్ల స్థలాల్లో రొంపిచర్లకు చెందినటువంటి టీడీపీ నాయకుడు దొరబాబు నాయుడు గ్రీవెన్స్ డేలో పలుమార్లు కలెక్టర్కి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశారు. రొంపిచర్లకు చెందినటువంటి నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఇళ్లను ఇతరులకు అమ్ముకునేసి ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఒక కార్డులో ఆ ఇంటి నెంబరు, సంతకాలు పెట్టి ఇచ్చినట్టుగా దీని మీద గుర్తించడం జరిగింది. దీనిపై దొరబాబు విచారణ జరిపి ఏమైనా లోటుపాట్లుండే ఎవరిపైనన్నా మేము దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నా పేరు దొరబాబు నాయుడు, మా భార్య పేరు లత పేరుతో 75 సైట్ నెంబర్ పట్టా ఇచ్చినారు 2012లో. 11 kV లైన్ పోతా ఉండడం వల్ల ఎంఆర్ఓ గారు పిలిచి మీరు దీన్ని 11 kV మార్చిన తర్వాత ఇల్లు కట్టుకోవాలని చెప్పారు. దాన్ని పెండింగ్ పెట్టుకోవడం వల్ల మేము 2019లో ప్రభుత్వం మారిన తక్షణం ఇబ్రహీం ఖాన్ సర్పంచ్ వేరే వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళకి అమ్మేయడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాల నుంచి నేను ఒక 5-6 సార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం వల్ల విచారించి ఎంఆర్ఓ గారు పట్టా మీదే అని నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ తీసుకొని నేను నా దీంట్లోకి పోతా ఉంటే కూడా ప్రవేశించలేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, పోలీస్ కంప్లైంట్ ద్వారా మనం క్లియర్ చేయించుకొని ఈరోజు నా జాగా నేను స్వాధీనం చేసుకున్నాను. అలాగే మా వదిన పేరుతో లలిత అనే ఆమె పేరుతో జాగా ఇవ్వడం జరిగింది. అది మోటమల్లెల భీమయ్య అనే అతనికి ఇబ్రహీం ఖాన్ 40,000కు అమ్ముకున్నట్టు అతను వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో ద్వారా మాకు తెలిసింది ఆ జాగా కూడా అమ్మేశాడని. ఇంకా అలాంటివి చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఇంతవరకు 100 కార్డుల వరకు ఉన్నాయి. ఒక చిన్న కార్డు రెడీ చేసి పట్టాలు ఎవరికి ఇవ్వకుండా ఆ కార్డు ద్వారా అందరికీ కార్డులు ఇచ్చేసి సైట్లు మీరే కట్టుకోండి అని చెప్పి డబ్బులు తీసుకున్నట్టుగా మాకు అందరూ చెప్తున్నారు. కలెక్టర్ గారు విచారణ జరిపి లేని వారి పేదలకు ఇల్లు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. వి ముంతాజ్ అనే నా భార్య, వికే చంద్రశేఖర్ భర్త, నాకు లక్ష్మీనారాయణ కాలనీలో ఇల్లు ఇచ్చినారు. కానీ నాకు పట్టా ఇవ్వలేదు. నా దగ్గర పట్టాకు బదులు ఒక పేపర్ గాను ఇచ్చినారు. ఆ కార్డు దాని పేరు మీదే మేము ఇల్లు కట్టుకున్నాము. పక్కన ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. ఆ ఫ్లాటు వాళ్ళే వశపరుచుకున్నారు. ఆ ఫ్లాట్కి గాను నాకు ఏదైనా దయ ఉంచి న్యాయం చేయాలని కోరుతున్నాను. 2 అర్జీలు కలెక్టర్ గారికి అర్జీలు సమర్పించి ఉన్నారు. ఒకటి వచ్చి 27/2/2026, ఇంకొకటి వచ్చి 1/5/1/2026. ఈ 2 అర్జీలకి అతనికి బోత్ పార్టీస్కు నోటీసులు జారీ చేసినాము. ఎంక్వైరీ ఇద్దరు పార్టీల దగ్గర ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి నివేదిక పంపుతాము. దొరబాబు నాయుడు గారు ఇచ్చిన అర్జీలపై ఎంక్వైరీ జరుగుతూ ఉంది. బోత్ పార్టీస్కు నోటీసులు జారీ చేసి ఉన్నాము. ఇద్దరు ఎంక్వైరీకి వస్తే వారి డాక్యుమెంట్లు పరిశీలించి కలెక్టర్ గారికి నివేదిక పంపబడును. దానిపైన చర్యలు కూడా తీసుకుంటాము ఖచ్చితంగా.